నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి కూడా మన గవర్నమెంట్ బాయిలు ఉండే బాయిలలో పూటిక తీసుడు కానీ దగ్గరలో జనం లోపల దగ్గర ఉండి ఊరు లోపల ఉండి మనం వాళ్ళకి ఎలాంటి సేవ కావాలంటే అలాంటి సేవ చేసుకుంటూ వచ్చింది. అందుబాటులో ఉండి తర్వాత ఎంపీడీసీ అప్పుడు కూడా నేను మోనన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మేము ఏం చేసినాం అంటే సీసీ రోడ్లు పోసినాం. మన ఎక్కంచెల్లి అంటే దుకాణాల కాంచెల్లి ఒరేగడ్డ దాకా అటు లాస్ట్ కు అక్కడ సీసీ రోడ్డు పోసినాం. ఆ తర్వాత మాకు అప్పుడు ఆమ్లెట్ పల్లెలు ఉన్నాయి, రంగాపేట కట్కూరుకి రంగాపేట మేకనపల్లి అనేది పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెలలో కూడా మేకనపల్లి అక్కడ ఒక 5 లక్షలు పోసిన సీసీ రోడ్డు, రంగపేటలో 5 లక్షల సీసీ రోడ్డు పోసిన, ఇక్కడ ఎస్సీ కాలనీలో వాటర్ ట్యాంక్ కట్టిన, డ్రైనేజ్ ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ కట్టిన అప్పుడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ అప్పుడు కూడా మండల్లో ఏ ఎంపీటీసీ కూడా చేయలే. ఎందుకొరకు అంటే మా ఎంపీపీ అనేది నాకు బాగా దగ్గర. మా ఎంపీపీ మాకు బాగా దగ్గర కాబట్టి నేను ఒక్కడే చెప్తాను, అన్న నాకు ఈ పని కావాలి, ఇక్కడ ఒక బోర్ కావాలి, ఇక్కడ ఒక బోర్ అనేది చెప్తున్నాను అంతే. అన్న తీసుకుపోయాను బోర్ పంపించు, మీకున్న మంచితనానికి మీరు ఏది అడిగినా ఇచ్చేటోళ్ళు. ఆ బోర్ వేస్తే అక్కడ బోర్ వేసేటప్పుడే అన్న మా వాడోళ్ళు ఇంకొకటి బోర్ కావాలని వచ్చి లొల్లి పెడుతుర్రే, కావాలని బదిలాడుతుర్రే అని అంటే అన్న వేయించుకోపోయా అంటే నేను ఒకటి అడిగితే బండి వచ్చినాక ఇంకొకటి వేయించుకుంటున్నాను. ఇడికి రాగానే ఒకటి అయిపోయినాక ఇంకొకటి వేయించుకుంటూ అట్లా ఊరు లోపల ఒక 8 బోర్లు వేయించిన. 8 బోర్లు వేయించి బోర్ కు మోటార్ ఫిట్ చేయించి ఒక గల్లీకి మొత్తం పైపులు ఆడదాకా వేసి 4 ఇళ్లకు 5 ఇళ్లకు ఒక నల్ల ఫిట్ చేయించిన.